హోలీ పండుగ అసలు కథ. ఒకసారి బాలకృష్ణుడు తన తల్లి యశోదమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను నల్లగా ఉన్నాను, రాధేమో ఇంత తెల్లగా ఉంది ఎందుకు అని అమాయకంగా అడుగుతాడు. అప్పుడు యశోద నవ్వుతూ, అయితే నువ్వే వెళ్ళి నీకు నచ్చిన రంగును రాధముఖానికి పూయి అని చెబుతుంది. అప్పుడు కృష్ణుడు వెళ్ళి రాధకు రంగులు పూస్తాడు. అది చూసిన మిగిలిన గోపికలు గోపాలులు కూడా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. అలా బృందావనంలో ఈ రంగుల పండుగ మొదలైంది. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుడు నిరంతరం శ్రీమహావిష్ణువును స్మరిస్తున్నాడని కోపంతో ఊగిపోతాడు. ప్రహ్లాదుడిని చంపమని తన చెల్లెలు హోలికను ఆదేశిస్తాడు. హోలికకు మంటల్లో కాలకుండా ఒక వరముంటుంది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. కాని విష్ణుమాయ వల్ల భక్తుడైన ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. వరం ఉన్నా సరే దుర్బుద్ధితో ప్రవర్తించిన హోలిక ఆ మంటల్లో కాలిపోతుంది. అందుకే ఆ రోజును హోలికా దహనంగా, మరుసటి రోజును హోలీగా జరుపుకుంటారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మా కొత్త వీడియోల అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకండి.